ధన్యవాదాలు. వారి యొక్క బంధువులతో మిత్రులతో వచ్చారు. బిగాల గణేష్ గారు మన మాజీ ఎమ్మెల్యే గారు కూడా అవుతారు. వారికి ధన్యవాదాలు, శుభాశీస్సులు. చాలా సంతోషం. దినేష్ కులాచారి గారు, నూడా చైర్మన్ దేశ వేణు గారు, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు, రండి మిగతా వాళ్ళు కూడా రండి. అందరూ వచ్చి ఆవులు సమర్పించండి. పార్టీలకు చిన్న పెద్ద అందరూ ఎవరు కాదు, పిల్లలు పెద్దలు అందరూ రావాలి. నాయకులు ముఖ్యంగా చెప్పులు విషయం తర్వాత ఆవులు సమర్పించండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి తిలకం ధరించండి. మన ప్రసాదం తీసుకోండి దయచేసి. అమ్మ పాప द्विपदेशं चतुष्पदे तन्नो वातः पवतातुं सन्नस्तपतु सूर्यः జన్మదిన సందర్భంగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, హనుమంతుడంటే ఈ కలియుగంలో చిరంజీవి. ధర్మం వైపు అధర్మం ఎప్పుడైతే ముందుకెళ్తుందో దాన్ని బ్రేక్ చేస్తూ మనందరికీ ఒక ఆదర్శం. హనుమంతుడు అంటే ఒక ధైర్యవంతుడు, ఒక సాహసవంతుడు, ఒక మేధావంతుడు, రాముడి సేవకు ఒక ఆదర్శం. తమ తల్లిదండ్రులు ఏ విధంగా సేవ చేయాలి, గురుగారికి ఏ విధంగా సేవ చేయాలని అన్నిటికీ మించి ఒక మన గురుగారికి ఒక అతీతమైన భక్తి ఈరోజు అందరికీ ఒక ఆదర్శంగా దేశం కోసం, ధర్మం కోసం మనం కూడా ముందుండాలని ఈరోజు ఒక పండుగనే కాదు, అందరిలో ఒక ధైర్యాన్ని, ఒక శక్తిని బయటకొచ్చేది. మరొకసారి హనుమాన్ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు చిత్తూరు నగరం అన్ని వీధులు కూడా కాషాయమైనవి. పొద్దున 6 గంటల నుంచి ప్రతి గల్లీలోని ఆలయాల్లో వైభవంగా పూజలు, ముఖ్యంగా కంఠేశ్వర ఆలయం నుండి ఈ విజయయాత్ర ప్రారంభమైంది. ఇది నగర వీధుల గుండా ఈ యాత్ర ప్రయాణిస్తూ చివరికి సాయంత్రం 7 గంటలకు ఆర్ఆర్ చౌరస్తా. చిత్తూరు నగర ప్రజలు, హిందూ బంధువులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటుందని కోరుకుంటూ జై శ్రీరామ్.
తీసుకోండి బాబు ప్రసాదం. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న యజ్ఞయాత్రలో మీరు యజ్ఞంలో ఆవులు సమర్పించండి, తర్వాత తిలకం ధరించండి, తర్వాత ప్రసాదం స్వీకరించండి. ఆపండి. కాలేజీ పిల్లలు రావాలమ్మా, వచ్చి ఆదుకోండి. కాలేజీ పిల్లలందరూ రావాలి, అందరూ వచ్చి ఎగ్జామ్లో విద్యార్థులందరూ ప్రసాదం తీసుకోండి అమ్మా. ప్రసాదం ఇక్కడ పక్కన ప్రసాదం తీసుకోండి, సమర్పించాలి. అదితేను మన్యస్వ సరస్వత్యను మన్యస్వ నేర్చుకోవాలా. మూడులాగా కృతే ప్రతికృతం కుర్యాది హింసితో ప్రతి హింసితం అతను దోషం నా పక్ష్యాన్ని. ఆక్రమణకారులపైన ఆక్రమణ, ఉగ్రవాదులపైన ఉగ్రవాదంతో సమాధానం చెప్పాలి. అతను మన మోడీ యొక్క సమాధానం చెప్పాడు. ఆ విధంగా మనము మన దేశాన్ని రక్షించుకోవాలంటే శాంతి సందేశాలు ఉంటూ అవసరం వస్తే కత్తి కూడా దెబ్బకు దెబ్బ తీయాలని. అందుకే ఇవాళ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ తగిన సమాధానం చెప్పినాం. కాబట్టి మనం జోలికి రావడానికి భయపడుతుంది. కాబట్టి ఆ విధంగా దేశభక్తులు కలిగి ఉంటారు. అందరూ కూడా భగత్ సింగ్ కావాలి, చంద్రశేఖర్ ఆజాదులు కావాలి, అల్లూరి సీతారామరాజులు కావాలి, చంద్రం భీములు కావాలి. ఇదే మా ఆలోచన. ఆపరేషన్ సింధూర్ ఎందుకంటే మాలో అగ్ని ఉంది, మాలో అగ్ని ఉంది. ఆ అగ్ని రగులుతుంది కాబట్టి ఆ అగ్ని అట్లనే రగులుతుంటది. దేశభక్తి యువతలు ఉండాలి. వాళ్ళకి దేశభక్తి లోపించింది. ఆంగ్లేయులు అయిపోయిన ముందు తెలిసిందా? ఆంగ్లేయులు నేర్చుకోండి, కానీ ఆంగ్లేయులు కావద్దు. దేశభక్తులు కింద రాముడు, కృష్ణుడు, హనుమంతుడు వీళ్ళందరూ ఆ యువతకు ఆదర్శం. కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని రాముడు దర్శనం పెడుతున్నాడు, హనుమంతుడు గదలు పెడుతున్నాడు. పేరు బాగుంటుందా? భీముడిగా చదవండి తెలిసిందా? దుర్గా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మనకెందుకు ఆయుధాలు ఉన్నాయి? మనము సాయుధం కావాలా? మనం కూడా తగిన పోరాటం దుర్మార్గులకు దుర్మార్గంతో సమానం చెప్పాలి. శుభాకాంక్షలు. ప్రతి ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా మనం ఆరోగ్య రక్ష తరఫు నుండి ప్రసాదం పెట్టాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ యాత్ర కానీ ఈ ర్యాలీలో అందరు ఇలానే హెల్తీగా ఉండాలని ఆరోగ్య రక్ష నుండి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతుందో, హిందూ వాహిని ఆధ్వర్యం ఏదైతే జరుగుతుందో ఇది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎటువంటి ఎండను లెక్క చేయకుండా లక్షలాదిగా తరలి వచ్చి ఈ వీర హనుమాన్ విజయయాత్రను విజయవంతం చేస్తారు. ఈరోజు మా ఆర్య సమాజ్ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి ఈ భారతదేశం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి లోక కళ్యాణం కోసం ఈరోజు ఆర్య సమాజ్ ఏదైతే చేపట్టిందో ఆ యజ్ఞము ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా ఏదో కొత్త కాన్సెప్ట్ తోటి వస్తారు. అటు ఆర్య సమాజ్ వాళ్ళకు కూడా స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ఈ ఇట్టి ర్యాలీని విజయవంతం చేయడానికి ఈ హిందూ యూత్ అంతా ముందుకు వచ్చింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా
ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడి యొక్క దివ్య ఆశీస్సులు ఇవ్వాలని మనసా వాచ కర్మన కోరుకుంటున్నాను. ఆంజనేయుడు అనగానే గురువు యొక్క భక్తికి ఆదర్శమూర్తి అయినటువంటి ఒక శిష్యుడు అని చెప్పవచ్చు. ఇవాళ ఆంజనేయ స్వామి పేరు చెప్పగానే శరీరంలో రక్తం పరిగెత్తుతూ ఉంటుంది. శ్రీరామచంద్రుడి పేరు చెప్తే ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు, ఆంజనేయ స్వామి పేరు చెప్తే శ్రీరాముడు దర్శనమిస్తాడు. కారణం ఏంటంటే ఆంజనేయ స్వామి శ్రీలంకలో ప్రవేశించిన తర్వాత లంకా దహనం జరుగుతున్నటువంటి సమయంలో ఆ యొక్క లంకా దహనంలో వీరి యొక్క శరీరానికి కూడా కొద్దిగా గాయాలైనటువంటి సందర్భంలో శ్రీరామచంద్రుడు ఈ దగ్గరికి వచ్చి ఆ యొక్క ముద్దుటుంగరం ఇచ్చిన తర్వాత ఆ గాయాలను చూసి కళ్ళపున్న నీళ్లు కారుస్తాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు రాముడు తొడ మీద కూర్చుని పడుకోబెట్టుకొని ఆంజనేయ స్వామికి తమలపాకులను తీసుకొచ్చి ఆ కంటి నీరు యొక్క దాంతో ఆ యొక్క తమలపాకులను వేసిన వెంటనే ఆ శరీరము దేదీప్యమానమైనటువంటి స్వర్ణభూషితమైనటువంటి శరీరం తయారవుతుంది. అందుగురించే ఆంజనేయ స్వామికి ఈ యొక్క తమలపాకులు అంటే ఇష్టం. అదేవిధంగా ఆంజనేయ స్వామికి సింధూరం పెట్టడానికి కారణం ఏమిటంటే సీతాదేవి ఈ పాపట దగ్గర పెట్టినటువంటి సింధూరం ఏదైతుందో అంత చిన్న సింధూరాన్ని పెట్టినటువంటి సీతాదేవి పెట్టుకుంటేనే రాముడు అంత ఆనందపడిపోతున్నాడు. ఆ దృష్టికోణంతో నేను పెట్టుకుంటే ఎట్లా ఉంటుందని లోపల గదిలోకి వెళ్ళి శరీరం అంతా పూసుకొని ఆంజనేయ స్వామి ఆ యొక్క శ్రీరామచంద్రుడి ముందరికి రావడం, ఆ రాముడు ఆ యొక్క రంగును చూడగానే ఆలింగనం చేసుకోవడం జరుగుతుంది. అందుగురించే సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు అదే రంగులో ఉంటాడు. త్యాగానికి ప్రతీక అయినటువంటిది, ధర్మానికి ప్రతీక అయినటువంటి ఆ రంగుకు ఉన్నటువంటి విలువ. ఆ దృష్టికోణంతో ఈ యొక్క సూర్యచంద్రులు ఉండేటంత వరకు కూడా ఈ సనాతనమైనటువంటి హిందూ ధర్మం నిలుస్తుందని చెప్పడానికి ఆంజనేయ స్వామి యొక్క తార్కాణం. ఈ దృష్టికోణంతో ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క రథం ఏదైతుందో కంఠేశ్వర్ దగ్గర నుండి బయలుదేరి అమలవాడి మీదకి వెళ్ళి మన నెహ్రూ పార్క్ దగ్గర నుండి శివాజీనగర్ మీదకి వెళ్ళి ఆర్ఆర్ చౌరస్తాలో సాయంత్రం 6 గంటలకి బహిరంగ సభ ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలు అవుతారని మనసా వాచ కర్మన కోరుకుంటూ ఆంజనేయ స్వామి యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని మరొకసారి కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.